కష్టపడినా మీ పనిని ఎవరు చూడట్లేదని ఆలోచిస్తున్నారా? మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడినా కూడా మీకు కావాల్సిన రిజల్ట్ రావట్లేదా? దానికి కారణం మీరు మీ బిజినెస్ గురించి వేరే వాళ్ళకి ఎస్పెషలీ కామన్ మ్యాన్కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పలేకపోతున్నారా? నమస్తే, నా పేరు డాక్టర్ మణి పవిత్ర. నేను క్రియేటివర్స్కి ఫౌండర్ని. లాస్ట్ 10 years నుంచి నేను డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్కి ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో, మళ్ళీ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్, అగ్రిప్రూనర్స్, డాక్టర్స్, ట్రైనర్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరికీ డిఫరెంట్ ఏరియాస్లో ట్రైనింగ్ అనేది వచ్చాను. మేము వీళ్ళకి మెయిన్లీ వాళ్ళ బిజినెస్ని ఎలా యూనిక్గా వాళ్ళు చేసే కష్టాన్ని ఎంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయాలో అన్న దాంట్లో ట్రైనింగ్ వచ్చాము. బట్ ఈ లాస్ట్ 2 years నుంచి మనకి మీరు చూస్తే ఏఐ టూల్స్ అనేది వచ్చినాయి. ఇంతకుముందు మేము ట్రైనింగ్ ఇచ్చినా వెళ్ళి ఒక ఏజెన్సీని హైర్ చేసుకుని ఒక 30,000 నుంచి 50,000 ప్రతి నెల ఖర్చు పెట్టుకోవాలంటే చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. బట్ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనం ఒక ఏఐ ఎంప్లాయీకి మనం కనుక కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే ఈజీగా 50 నుంచి 100 స్క్రిప్ట్స్ మీకు తయారు చేయడం అనేది తొందరగా అవుతుంది. అంతేకాకుండా మీరు మా ప్లేస్లోకి వచ్చినప్పుడు మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో ఏ ఆడియన్స్కి ఎలా చెప్పాలో అనే దాంట్లో వీఆర్ ట్రైనింగ్ యూ. సో ఏమవుతుంది అంటే ఒకసారి మనం ఒక వీడియో చేయాలనుకుంటే అది కనీసం 10 నుంచి లిటరలీ క్రియేషన్ అనేది 2 నుంచి 3 రోజుల ప్రాసెస్ కింద అవుతుంది. అలా కాకుండా ఒక వీడియోకి 2 to 3 days పట్టేస్తుంది చాలామందికి చేయడానికి. అలా కాకుండా మీరు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో మినిమం 50 నుంచి 100 వీడియోస్ 3 daysలో చేసేలాగా మేము మీకు ట్రైనింగ్ ప్లస్ టూల్స్ ప్లస్ పీపుల్ సపోర్ట్ అనేది ఇస్తాము. సో మీరు ఇంకా కూర్చుని అయ్యో ఇది ఎలా చేయాలి, అరే నేను వెనకబడిపోతున్నాను, అరే నాకు తెలియదు అని బాధపడకుండా ఉట్టి ట్రైనింగ్ కాకుండా మీతోనే ఇంప్లిమెంటేషన్ కూడా మేము చేపిస్తాం. సో దాట్ యూ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ యువర్ లైఫ్స్ పవర్ఫుల్ జర్నీ ఇన్ టు పవర్ఫుల్ videos because you deserve that attention. So right now మన స్టూడియో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో 7,000+ SFTలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ మనకి వన్ ప్లేస్లో మీకు మినిమం 52+ స్టోరీ రూమ్స్ అనేవి ఉంటాయి, స్టోరీ బ్యాక్డ్రాప్స్. సో దట్ మీ స్టోరీని ఒక సంవత్సరం పొడుగునా డిఫరెంట్ లొకేషన్స్లో మీరు షూట్ చేస్తే ఎలా అయితే లుక్ వస్తుందో అలా 3 days కనుక మీరు ఇక్కడ షూట్ చేస్తే మీకు అలా వస్తుంది. మా ప్లేస్కి వీ హ్యాడ్ ఆంటర్ప్రినర్స్ కమ్ ఫ్రమ్ ముంబై, ఢిల్లీ, బెంగళూర్, రాయచూర్, గుంటూరు, డిఫరెంట్ పీపుల్ వచ్చారు. డాక్టర్ విశ్వనాథ్ పోలినేని అనే డాక్టర్ మనకి గుంటూరు నుంచి వచ్చారు. ఆయన ప్లాస్టిక్ సర్జన్ అనమాట. సార్ 2 years నుంచి కంటెంట్ క్రియేట్ చేద్దామని డిఫరెంట్ ఏజెన్సీస్కి టైఅప్ చేసుకున్నా కూడా ఆయనకి కావాల్సిన కంటెంట్ బయటికి రాలేదు. బట్ ఎప్పుడైతే ఆయన ఇక్కడికి వచ్చారో 3 days మా దగ్గర వాళ్ళు అన్ని వీడియోస్ క్రియేట్ చేశారో ఆయన ఫస్ట్ వీడియోనే క్లోజ్ టు 1,200 పీపుల్ షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఆయన రెవెన్యూ అట్లీస్ట్ 2 to 3x ఆయన రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. బికాస్ ఈ వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల హీ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ అథారిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఆడియన్స్. అలా డాక్టర్ విశ్వనాథ్ పోలినేని కాకుండా వీ హ్యావ్ అనదర్ ఆంటర్ప్రినర్ ఫ్రమ్ రాయచూర్. ఆయన బేసిక్గా మిల్లెట్స్ మిల్లెట్ మిల్ ఉంది అనమాట. సో మిల్లెట్ అడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది ఆయన చేయగలిగారు. ఇంకొక రిటైర్డ్ ప్రొఫెషనల్ రవీందర్ గారు, ఆయన రిటైర్ అయ్యాక ఏం చేయాలి అని హీస్ అ వెరీ హెల్దీ పర్సన్. కానీ తన హెల్దీ హ్యాబిట్స్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలో ఆయనకు అర్థమయ్యేది కాదు. మా దగ్గర ఎప్పుడైతే వచ్చి వీడియోస్ క్రియేట్ చేశారో ఆయన యోగా ప్లస్ మిల్లెట్స్ ప్లస్ హెల్దీ హ్యాబిట్స్ వీటిలో సర్టిఫికేషన్స్ తీసుకున్నారు. ప్లస్ ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అయ్యేలాగా ఆయన ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేయడానికి అన్ని సిస్టమ్స్ మేము క్రియేట్ చేసి ఇచ్చాము. అండ్ నౌ హీ జస్ట్ హ్యాస్ టు పోస్ట్ ఇట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఇదే కాకుండా వీ హ్యావ్ వన్ లేడీ, ఆవిడ 2 years బేబీ పుట్టాక ఆఫీస్కి వెళ్తానికి సతమతమయ్యి అదే తన బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతుందో లేదో అనే అనుమానం అనేది చాలా ఉండేది. బట్ వాళ్ళ హస్బెండ్ తనని ఎంకరేజ్ చేసి క్రియేటివర్స్కి తీసుకొచ్చారు. ఆమె 3 daysలో క్లోజ్ టు 160 వీడియోస్ క్రియేట్ చేసిందండి. ఆ 160 వీడియోస్ ఆమె రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల ఆమెకి ఎంతైతే శాలరీ తన కంపెనీలో ఇచ్చేదో దానికి ఈక్వల్ శాలరీ ఆమె బిజినెస్లో క్రియేట్ చేసేలాగా సపోర్ట్ చేసాము. ప్లస్ అది కాకుండా less than 3 monthsలో ఆమెకి ఆస్ట్రేలియాలో ప్రమోషన్ వచ్చింది. ఎందుకంటే వీడియోలో మాట్లాడతామంటే ఉట్టి వీడియో కోసమే కాదు, ఆ మనిషి పర్సనాలిటీలో చేంజ్ అనేది వస్తుంది. ఆమెలో కాన్ఫిడెన్స్ చాలా ఇంక్రీజ్ అయింది. ఆమె వాళ్ళ సీనియర్స్తో కూడా చాలా కాన్ఫిడెంట్గా, క్లయింట్స్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయడం వల్ల ఆస్ట్రేలియాకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు less than 1 year both wife and husband వాళ్ళ salary close to 10x increase అయింది. and both of them are moving to UK and they're continuing to create their videos. so videos తక్కువ టైంలో క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ మీద ఇంపాక్ట్ కూడా
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా చూస్తే క్రియేటర్స్ అంటే మానిటైజేషను, ఏదో ప్లాట్ఫామ్ ఇవ్వాలి, యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలి, ఆ యూట్యూబ్ డబ్బుల కోసం ఆ వ్యూస్ రావడం కోసం ఎలా పడితే అలా భయంకరమైన ట్యాగ్ లైన్స్ పెట్టేసి, సంబంధం లేని వాళ్ళని ట్యాగ్ చేసి, సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టేసి, వ్యూస్ కోసమే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఎథికల్ కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము క్రియేటివర్స్లో వీ స్పెసిఫిక్లీ స్ట్రెస్ ఆన్ దాట్. ఏది పడితే అది మనము వ్యూస్ కోసం కాకుండా ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కనుక మన దగ్గర ఉంటే మనం ఏ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ కాకుండా మనం చాలా ఎథికల్గా మనీ ఎర్న్ చేసే విధానాన్ని కూడా వీ ట్రైన్ ఆన్ దాట్. బికాస్ మనం అందరం కలిపి ఒక్కొక్క చెయ్యి వేసి దీన్ని కనుక ప్రమోట్ చేయకపోతే ప్రపంచంలో అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఓన్లీ వ్యూస్ కోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. సో ఐ ఫీల్ దిస్ ఇస్ మై మారల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నాలాగా మీరు కూడా ఆలోచించే వాళ్ళైతే నాతో చేతులు కలపండి. లెట్స్ టుగెదర్ వర్క్ ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ కంటెంట్ which is being created in the world out there, and దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ.